సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నన్ను నా ఫ్యామిలీని వేమన సతీష్ గారి బారి నుండి కాపాడి నా డబ్బులు నాకు ఇప్పించి భాగ్యం కట్టుకోండి సార్. అసలు పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేశారు, పార్టీలో ఏ పదవుల్లో పనిచేశారు, ఒక కార్యకర్త అని మీ ఆయన గారి పేరు మురళీకృష్ణ గారి పేరు అయితే ఉంది కదా, అసలు కార్యకర్త స్థాయిలో ఉన్నోళ్ళకి ఎమ్మెల్యే స్థాయి టికెట్ ఇస్తారని చెప్పేసి మీరు ఎలా ఆశించారు, మిమ్మల్ని నమ్మే పలికిచ్చింది ఎవరు, ఈ వివరాలన్నీ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మేము సుమారుగా 10 ఏళ్ళ పై నుంచి మేము దగ్గర 20 ఏళ్ళ దాకా తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. ఆ పార్టీలో మేము కష్టపడి చేయడం జరిగింది పనులన్నీ కూడా. సార్ ఇన్ఛార్జి గారు మాకు ఏం అప్పచెప్తే అవన్నీ చేయడం జరిగింది. మేము మాకు ఇంత కష్టం చేసినాం కదా, ఇన్నేళ్ళ నుంచి మాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిండి సార్ అని చెప్పి మేము విశ్వనాథ్ సార్ గారిని అడగడం జరిగింది. సరే అమ్మా, మీరు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి మీరు మొత్తం ఇవన్నీ పనులన్నీ చేయండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ 6 సార్ జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష అవన్నీ చేయాలి. మీరు కష్టపడి పనిచేస్తే టికెట్ సారే చూసి మీ కష్టాన్ని ఇస్తారు అని చెప్పి విశ్వనాథ్ సార్ గారు చెప్పడం జరిగింది. ఆ సార్ గారు ఆదేశం మేరకు మేము అన్నీ చేయడం జరిగింది. మొత్తం ఎక్కడ ఏం జరిగినా చెలో పీలేరు కానీ, ఇక్కడ చిలకలూరుపేటలో మీటింగ్ జరిగినప్పుడు కానీ ప్రతి చోటుకి మేము తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏం జరుగుతున్నా మేము మనసులో తీసుకొచ్చినాము. సుమారుగా వెహికల్స్ తీసుకొచ్చుకొని మొత్తం చేయడం జరిగింది. అదే కాకుండా నన్ను సూపర్ 6 అందరి లాగిన్లు నేనే తీసుకొని నా పిల్లల్ని, మా అన్నదమ్ముల్ని అందరినీ, మా సోదరులని అందరినీ, చిన్న పెదనాయన బిడ్డలు అందరినీ తీసుకొని నా వెంట పెట్టుకొని మొత్తం పల్లి ఎస్టీ కాలనీ కానీ మొత్తం రైతుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి సార్కు జరిగిన అన్యాయం గురించి చెప్పడం జరిగింది. ఈ మాదిరి సార్ గారు జైల్లో ఉన్నారు కదా, మనందరం కష్టపడి సార్ని ఓటేసి గెలిపించుకుందాము అని చెప్పి నేను పిన్ టు పిన్ ఆయనకు జరిగిన అన్యాయం అంతా చెప్పడం జరిగింది. బాండ్ ఇచ్చాను. బాండ్ ఇచ్చి మొత్తం ఆయనకు జరిగిన అన్యాయం అంతా చెప్పాను. సార్లు కాదు, నన్ను చూడండి, నన్ను గెలిపిండి, మీకేం కావాలన్నా నేనుండి దగ్గర చేపిస్తానని చెప్పి వాళ్ళతో నమ్మబలికాను. సరే మీరుంటే ఇంకేమి, మాకు మీ పెద్దవాళ్ళంతా తెలుసు అది ఇది అని చెప్పి ఆ నియోజకవర్గమే మాది కాబట్టి మా పైన వాళ్ళకి మంచి ఒపీనియన్ ఉంది. సరే అని చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. సార్ దగ్గర పోతే సరే అమ్మా నేను సార్తో మాట్లాడతాను చేస్తానని చెప్పారు. మేము ఒకసారి సార్ దగ్గర కూడా డబ్బులు తీసుకెళ్ళాము విశ్వనాథ్ దగ్గరికి. సార్ ఇది మా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది సార్, మీ దగ్గర పెట్టుకోండి సార్, మాకు ఎట్లా టికెట్ వస్తుందంట కదా సార్ అంటే, లేదమ్మా నేను ఇంకా సార్ని అడగలేదు, సార్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మనము డబ్బులు అప్పుడు సార్కు చూపిద్దరు, నా దగ్గర అయితే వద్దు, పెట్టుకోకూడదమ్మా, అట్లా దళితులది మా దగ్గర పెట్టుకోకూడదు, ఇబ్బంది అవుతుంది, వద్దమ్మా. ఎంత డబ్బులు పరిచారమ్మా ఆ రోజున? సుమారుగా 1.5 కోటి అట్లా. అది లాస్ట్ మూమెంట్లో తీసాము. అది కూడా మొత్తం అయిపోయిన తర్వాత మేము అతన్ని నమ్మాము సార్. మేము తీయలేదు ఆ వీడియో. మా పాప లాస్ట్ మూమెంట్లో ఆమె ఏదో సరదాగా తీసుకునింది, అది కొంచెం, అది కూడా కొంచెం లాస్ట్ మూమెంట్లో అంతా డబ్బులంతా లోపల పేర్చుకున్న తర్వాత చిన్నది కొంచెం లాస్ట్ ఫైనల్. అది మా ఇల్లే సార్, మా ఇల్లే. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేశాం సార్, ఆ ఇల్లు కూడా అమ్మేశాము, ఆస్తులన్నీ అమ్మేశాము, అంతా అమ్మేసి సతీష్ అన్న గారికి ఇవ్వడం జరిగింది సార్. మాకు అవన్నీ చేసినాం కాబట్టి సారు సరేలేమ్మా అని చెప్పారు. అప్పుడు మాకు ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు వేమన సతీష్ గారు దాన్ని గమనించినారు. మా దగ్గరికి మా ఇంటి ఆయన పిలిపించడం జరిగింది. మురళి నీకు ఖచ్చితంగా టికెట్ ఇప్పిస్తాను, నువ్వు విశ్వనాథ్ సార్ ద్వారా ట్రై చెయ్యి, నేను కూడా ట్రై చేస్తాను, ఖచ్చితంగా నాకు అందరూ తెలుసు, వీళ్ళంతా నాకు దగ్గర క్లోజు, నేను మొత్తం నీ గురించి మొత్తం అంతా అక్కడ సెట్ చేస్తాను, మీకు టికెట్ కంపల్సరీగా ఇప్పిస్తానని చెప్పి చెప్పడం. 7 కోట్లు ఇచ్చేసిన తర్వాత మీకు టికెట్ పలానా టైం కల్లా వస్తుంది, మీరు రెడీగా ఉండండి, క్యాంపెయినింగ్ చేసుకోండి అని చెప్పేసి ఎంత గ్యాప్, ఎన్ని రోజులు మిమ్మల్ని నమ్మబలికి ఇచ్చారు, ఎప్పుడు ప్లేట్ తిప్పేశారంటే ఏం చెప్తారు? మేము ఎమ్మెల్యే టికెట్ అతనికి ఆరవ శ్రీధర్కు ఇచ్చేసారు సార్. ఇచ్చినప్పుడు ఆరవ శ్రీధర్కి కన్ఫామ్ అయిపోయింది. అప్పుడు మేము డబ్బులు అడగడం జరిగింది. వెంటనే అడగలా, కొద్ది రోజుల తర్వాత అడిగిన, టికెట్ ఇవ్వలేదు కదనా మాకు, ఇవ్వండి అని అడిగినాం. అంటే సరే అమ్మా నీకు ఎమ్మెల్యే టికెట్ ఈక్వల్గా నీకు ఒక లోపల ఉంటుంది చూడండి, నీకు ఎమ్మెల్సీ టికెట్, ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తాము, మీ డబ్బులు కూడా నీకు నేను ఇస్తాము వచ్చిన తర్వాత అని సారు పోయింది కాబట్టి ఎమ్మెల్సీ అయినా కనీసం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరికి చెప్పారు? మాకే చెప్పారు. మీకే చెప్పారు. కానీ ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తామని చెప్పినారు. సరేలే అనుకున్నాము.
మళ్ళీ అడగంగా ఇస్తానన్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు అడిగితే వాళ్ళ ఫ్యామిలీనే లేపేస్తాను వేరే వాళ్ళతో అనడం జరిగింది. అప్పుడు మేము భయపడే మా రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పోయి జగన్మోహన్ సార్ గారికి మా విషయం మొత్తం చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు చిన్న వీడియో పెట్టినాను నేను. అప్పుడు వాళ్ళ సలహా మేరకు వీడియో పెడితే ఆ వీడియో చూసిన నుంచి మా పైన దాడులు మొదలైనాయి. విజయవాడకు వచ్చి మేము సార్ని కలుద్దామని చెప్పి పోతే అప్పుడు మమ్మల్ని అంతా గ్రూప్ కట్టి మమ్మల్ని కిడ్నాప్ చేసి నన్ను నా బిడ్డల్ని అందరినీ చెదరగొట్టేసి నన్ను నా భర్తని కారులో వేసుకొని. అవును, మీకు టికెట్ రాలేదు, తర్వాత ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళీ మీరు జై భీమ్ భారత్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయాల్సిన అవసరత ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే నా ప్లేస్లో ఎవరున్నా కూడా అదే చేస్తారు సార్. ఇప్పుడు నేను తెలుగుదేశం పక్క చాలా కష్టపడినాను సార్, దానికి ప్రయోజనం లేదు. నేను తెలుగుదేశం పక్క కష్టపడిన దాన్ని ఎవరు గుర్తించినారు సార్? నేను అంతా ఇది చేసిన తర్వాత లాస్ట్లో అరవ శ్రీధర్ గారు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కొట్టేసి హాయిగా ఏదో అని ఉంటే అంటే నేను చేసి కష్టం నేను చేసినా సార్, నేను కష్టం చేసినా. నేను ఇండిపెండెంట్గా వేయాలని కూడా చూశాను, కానీ మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సార్ దగ్గరికి రావడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఒక నామినేట్ పేపర్ వేశాను నేను. మళ్ళీ ఒక్కొక్క మనిషి 3 వేయాలి కదా, ఒకటే వేశాను. మళ్ళీ 2 వేలు నాకు మనసు నాకే నచ్చలేదు. చంద్రబాబు నాయుడు సార్కి విరుద్ధంగా వేయడం నాకు మనసు నచ్చలేదు. నేనే డ్రాప్ అయిపోయాను. ఒకటి వేసాను, అది కూడా ఇదైపోయింది. అప్పుడు నేను తెలుగుదేశానికి కష్టపడి వర్క్ చేయడం జరిగింది. అంటే ఒకటి చెప్పండి అమ్మా, కరూర్ వైశ్య బ్యాంకులో మీరు అఫిడవిట్ ఏదైతే దాఖలు చేశారో ఆ బ్యాంకులో 500 రూపాయలు చూపించారు. అదేవిధంగా జబిలీ స్టేట్ బ్యాంకులో 2000 రూపాయలు చూపించారు. రాజంపేట యూనియన్ బ్యాంకులో 8 లక్షలు, అది కూడా లోన్ తీసుకున్నారు. ఆ డబ్బులు లోన్ తీసుకున్న డబ్బులే చూపించారని చెప్పేసి అన్నారు కదా. అంటే అఫిడవిట్లో అంత తక్కువ మొత్తంలో చూపించడం, 7 కోట్లు ఇచ్చానని చెప్పడం, ఈ రెండు కూడా ఎక్కడా సింక్ అవ్వట్లేదు. ఇక్కడ ఎక్కడో తేడా నడుస్తుంది. మిమ్మల్ని ఎవరో ప్రోద్బలిచ్చి వేమన సతీష్ మీద ఆరోపణలు చేయిస్తున్నారు అనేది కూడా కొంతమంది, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న యాక్టివిస్టులు కార్యకర్తలు మీ మీద చేస్తున్న ఆరోపణ. దీనికి మీరేం సమాధానం చెప్పారు? ఆరోపణలు చేయొచ్చు కానీ అదంతా అబద్ధం సార్. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఉంది సార్, సెల్ నాకు ఇచ్చేయండి. ఉంటుందా మీతో సెల్లు నాకు ఇచ్చేసిన తర్వాత మీ సెల్ ఉంటుందా? మరి మీ చేతిలో సెల్లు లేదు, మీకు సెల్ కూడా లేదని చెప్పి అడిగితే మీరు బాగా గమ్మునుంటారు. మీరు మా దగ్గరున్న 7 కోట్లు వేమన సతీష్ గారు తీసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గర 7 కోట్లు ఎట్లా వస్తాయి సార్? ఆయనకి ఇచ్చిన తర్వాత మాకు టికెట్ ఈకుండా ఉన్న తర్వాత నేను జై భీమ్ భారత్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ అకౌంట్లో కోట్లు ఎట్లా వస్తాయి సార్ డబ్బులు? కొంచెం ఆలోచించాలి కదా సార్ మాట్లాడేవాళ్ళు కూడా. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి నేను మొత్తం అతనికి ఇచ్చేసాను డబ్బులు. మళ్ళీ నేను జై భీమ్ పార్టీకి పోటీ చేసేటప్పుడు నా దగ్గర కోట్లు ఎట్లా వస్తాయి సార్? నేను ముందు జై భీమ్ పార్టీకి పోటీ చేసింటే ఆ కోట్లు నా దగ్గరే ఉండిండు, నేను ఆ కోట్లు చూపించింది. నేను తెలుగుదేశం పార్టీకి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆశపడి నేను 7 కోట్లు అతనికి ఇచ్చేసిన, మళ్ళీ ఎట్లా వస్తాయి నా దగ్గర? ఆ మాదిరి అది కూడా ఆలోచించలేకుండా ఏం మాట్లాడుతున్నారు సార్ అన్నగారు? ఆ అన్నలు మొత్తము నా గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించండి అన్న. నేను 7 కోట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసిన తర్వాత డేట్లు కూడా మీరు ఆలోచించండి. నేను ఏ డేట్లో నామినేషన్ వేసానో దాన్ని కూడా మీరు గమనించుకోండి. దాన్ని కూడా నేను నామినేషన్ వేసిన దాన్ని మీరు తీసినారంటే నేను ఎన్ని పేపర్లు నామినేషన్ వేసాను, ఏ డేట్లో వేశాను, అతనికి మేము ఏ డేట్లో డబ్బులు ఇచ్చాము, అవన్నీ పక్కా ప్రూఫ్లు ఉన్నాయి కదా, వీడియోలు ఉన్నాయి కదా, మేము డబ్బులు ఇచ్చిన వీడియోలు ఉన్నాయి కదా డేట్లు. ఆ డేట్లు మీరు అంతా పరిశీలించండి. ఆ డేట్లో డబ్బులంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్ వేసేటప్పుడు డబ్బులు ఎట్లా వస్తాయి? 7 కోట్లు ఆ మాత్రం కూడా తెలియకుండా మీరు ఎట్లా క్వశ్చన్ ఇస్తారు నన్ను? నేను కూడా మీకు ఒక ఆడబిడ్డనన్నా. నాకు జరిగిన అన్యాయాన్ని నేను జై భీమ్ పార్టీ నా వెనక ఉన్నది అన్న విషయం మర్చిపోండి. జై భీమ్ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, ఏ పార్టీకి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను ఇంతకుముందు తెలుగుదేశంలో కష్టపడి చేశాను. మళ్ళీ కూడా నేను ఆవేశంతో నాకు అన్యాయం జరిగిందనే ఆలోచనతో జై భీమ్ పార్టీకి నేను నామినేషన్ వేయడం జరిగింది. పక్కా నిజము, వేశాను. కానీ నేను దాంట్లో పోటీ చేయాలా అన్న ఆలోచనను మానుకొని నేను తెలుగుదేశానికే కృషి చేశాను. తెలుగుదేశం గెలుపు కోసమే నేను పాటుపడినాను. తెలుగుదేశాన్ని గెలిపించుకున్నాను. ఫైనల్గా అంటే ఒక విషయం చెప్పండి, నారా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా జరిగిన అన్యాయం గురించి 2 ఫైల్స్ అయితే ఇచ్చారు. వాళ్ళ నుంచి ఎందుకు స్పందన రాలేదు? దానికి గల కారణాలు ఏంటి?
మీరు కూడా విచారిస్తుంటారు కదా, మీ గురించి ఎందుకు వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ కాలేకపోయారు అంటే మీరు సార్ సార్కే తెలియాలి మరి. సార్ మా పార్టీ కోసం ఇంత కష్టపడింది కదా, అది లాస్ట్ మూమెంట్లో ఆ మనసు బాధపడే విధంగా చేసింది. అయినా కూడా మళ్ళీ లాస్ట్ అక్కడ ఉన్న సార్లందరిని అడగమని చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు అక్కడున్న లోకల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకుల్ని, లాస్ట్కి రూపానంద రెడ్డి సార్ని కూడా అడగండి. మేము అది అయిపోయినాక మేము తెలుగుదేశానికి కష్టపడి వర్క్ చేశాము, మాకు న్యాయం చేయండి, మా డబ్బులు 7 కోట్లు తెలుగుదేశంలో పేరు చెప్పుకొని అక్కడ చలామణి అవుతున్న వేమన సతీష్ గారు మా 7 కోట్లు తీసుకొని మాకు 43 లక్షలు చెక్కు రూపంలో ఎనిక్కిచ్చారు. కొదవ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి. నా ఫ్యామిలీకి ఆయన ద్వారా వేమన సతీష్ గారి ద్వారా మా ఫ్యామిలీకి ప్రాణరక్షణను కల్పించండి. ఇదే నేను వీడియో ముఖంగా కూడా మీకు సార్ గారికి అందరికి ముగ్గురికి కూడా విన్నపించుకుంటున్నాను. ఎందుకు కలవలేదు ఈ విషయం మీద? మాకు పవన్ కళ్యాణ్ సార్ గారు కలిసేదానికి మాకు ఆస్కారం లేదు సార్, ఎవరు మమ్మల్ని తీసుకెళ్లేదానికి లేదు. తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా సార్లు పోయినాము, అక్కడున్న పెద్ద పెద్ద నాయకులను కలిసినాము, రాంబాబు గారిని కలిసినాము. రాంబాబు గారు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏమంటున్నారు ఈ విషయం మీద? అరవ శ్రీధర్ గారికి ఏముంది, అరవ శ్రీధర్ గారికి తెలిసింటా సార్. ఉండండి, అరవ శ్రీధర్ గారికి దీంట్లో సంబంధం లేదు. రూపానంద రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ సార్ గారు చెప్పారు మాకు. మేము అప్పుడు ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర పోయినాం, ఫోటోలు ఉన్నాయి కదా, ఆయన దగ్గర పోయినాం. అమ్మ మీరు డబ్బులు ఎక్కువ పోగొట్టుకున్నారని నాకు తెలిసింది, మన పార్టీకి మీరంతా కూడా కష్టపడి పని చేయండి. అదే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేయండి. టికెట్ మాత్రం నా చేతుల్లో లేదు, వెళ్ళిపోయింది, నేను మీకు టికెట్ ఇవ్వలేను. అయినప్పటికీ మీకు న్యాయం మాత్రం నేను చేయగలను. మీకు డబ్బులు పోగొట్టుకున్నారు కదా, ఆ డబ్బులు మాత్రం నేను తిరిగి ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అని సార్ గారు మాతో మాట్లాడారు. సార్ మాట్లాడారు, వాళ్ళ కొడుకు మాట్లాడారు. మేము మళ్ళీ సార్ దగ్గరికి పోలే, మాకు అన్యాయం జరిగిందనే ఆలోచనలో మేము అసలు తలెత్తుకొని బయటికి రాలే స్థితి సార్ మాది. పవన్ కళ్యాణ్ సార్ గారు జోక్యం చేసుకుని ఏమన్నా ఆడబిడ్డకు సాయం చేసిందేమో తెలియదు, కానీ మేము పవన్ కళ్యాణ్ సార్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, నిజం ఇదంతా నేను చెప్పింది మొత్తం పక్కా నిజము. మమ్మల్ని రౌడీలు పెట్టి వేమన సతీష్ గారు కిడ్నాప్ చేయించారు. కిడ్నాప్ చేయించి మా కాడ ఆపొద్దపు వీడియోలు సిఐ దగ్గర, ఆయన సెల్లులోనే, సిఐ సెల్లులోనే మా దగ్గర వీడియోలు చేయించుకోవడం జరిగింది. మాకు దుగ్గడ ఆయన చంద్రబాబు నాయుడు ఏంది ఇంటి పేరు అది, దుగ్గిన చంద్రబాబు గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మా డబ్బులు తీసుకునింది వేమన సతీష్ గారు మాత్రమే. వేమన సతీష్ గారు మాకు చెక్కు రూపంలో 43 లక్షలు మాకు ఇచ్చారు. కొదవది 6.5 కోటి మాకు ఇవ్వాలా. వేమన సతీష్ గారు ప్లీజ్ దయచేసి అతన్ని పిలిచి, మమ్మల్ని పిలిచి మాకు న్యాయం చేస్తారని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను అన్న పవన్ కళ్యాణ్ అన్నగారు. ఈయన శ్రావణ్ సారు కాడికి పోయినానన్న ఒక చిన్న అపోహ తీసివేసి దయచేసి మాకు ఆ సిచ్యువేషన్లో మాకు ఏం చేయాలో దిక్కు తెలియక మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయినప్పుడు నా కొడుకు శ్రావణ్ సార్ కాడికి పోయి వాళ్ళ మీద సిఐ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టిన దానివల్ల ఏం జరిగింది ఏమి మేము చెప్పాలి కాబట్టి సార్ దగ్గరికి పోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆ సార్ని కలవడం జరిగింది. అంతేగాని మేము నామినేషన్ వేసిన నుంచి ఈ రోజు వరకు మేము సార్కు అదే శ్రావణ్ సార్ గారికి ఇంతవరకు ఎప్పుడే కానీ ఈ డబ్బుల విషయం మేము మాట్లాడడం కానీ ఆ సార్కు నా విషయాలు ఎప్పుడే కానీ చెప్పలేదు. ఆ నామినేషన్ వేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏ విషయాలు సార్తో మేము డిస్కషన్ చేయలే. కాబట్టి దండం పెట్టి చెప్తున్నాను, శ్రావణ్ సార్ గారిని దృష్టిలో పెట్టుకొని నాకు అన్యాయం చేయొద్దండి సార్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ సార్ గారు మీ కాళ్ళు పట్టుకొని మీ కాళ్ళు పట్టుకొని నాకు జరిగిన అన్యాయం మొత్తం మీరు నిజాలు తెలుసుకొని నాకు న్యాయం చేయండి సార్. మీరున్నారన్న ఆశతోనే మీరు కానీ లోకేష్ సార్ గారు కానీ ఎవరికైనా ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నేనున్నా అన్న వస్తున్నానని చెప్పిన భరోసా ఇప్పటికీ నా చెవులో మ్రోగుతుంది సార్. మీ దగ్గరికి రాలేని స్థితిలోనే నేను ఈ వీడియోని ఆశ్రయించాల్సి వచ్చింది. అంతేగాని మిమ్మల్ని తప్పుగా కాదు సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. నన్ను నా ఫ్యామిలీని వేమన సతీష్ గారి బారి నుండి కాపాడి నా డబ్బులు నాకు ఇప్పించి భాగ్యం కట్టుకోండి సార్, పుణ్యం కట్టుకోండి సార్ ప్లీజ్ సార్.